మనం ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు అమెరికా ఖండం ఎలా ఉండేదో ఊహించుకోండి. అదొక అద్భుత ప్రపంచం. కాని హోమోసేపియన్స్ అడుగుపెట్టాక అంతా మారిపోయింది. ఆ కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. అంటే దాదాపు 14,000 ఏళ్ల క్రితం అమెరికా అంటేనే పెద్ద పెద్ద జంతువులకు నిలయం. కాని మనుషులొచ్చాక కొద్ది కాలంలోనే అవన్నీ ఏమయ్యాయో తెలియకుండా మాయమైపోయాయి. ఈ మిస్టరీ వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం రండి. సో ముందుగా అసలు ఈ కథలో విక్టిమ్స్ ఎవరో చూద్దాం. అంటే మన సేపియన్స్ రాకముందు అమెరికాలో అసలు ఏముండేది, అక్కడి ప్రపంచం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. అమ్మో, ఇక్కడ లిస్టు చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. వాటి సైజులు చూడండి. 8 టన్నుల గ్రౌండ్ స్లాత్లు, అంటే దాదాపు ఒక పెద్ద ఏనుగంతా. ఇంకా ఆ సేబర్ టూత్ పులులు, పెద్ద సింహాలు, ఎలుగుబంట్ల సైజులో ఎలుకలు. అసలు ఊహించుకోడానికే వింతగా ఉంది. సౌత్ అమెరికాలో అయితే పరిస్థితి ఇంకా విచిత్రం. అది అచ్చమొక ఎవల్యూషన్ ప్రయోగశాలలా ఉండేదన్మాట. సరే, ఇప్పుడు ఈ కథలో మన అనుమానితుణ్ణి పరిచయం చేసే టైం వచ్చింది. ఆయనే వెస్టర్న్ హెమిస్ఫియర్కి చేరుకున్న మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే ఏకైక మానవజాతి హోమోసేపియన్స్. వాళ్ళు ఎలా వచ్చారంటే నడుచుకుంటూ వచ్చారు. ఎందుకంటే అప్పట్లో సముద్ర మట్టాలు చాలా తక్కువగా ఉండేవి. దానివల్ల సైబీరియాకి, అలాస్కాకి మధ్య ఒక ల్యాండ్ బ్రిడ్జ్ ఉండేది. ఇది మామూలు ప్రయాణం కాదు, చాలా అంటే చాలా కష్టమైనది. వాళ్లకన్నా ముందు ఏ మనిషి కూడా ఈ పని చేయలేకపోయాడు. ఆర్కిటిక్ చలి అంటే మామూలుగా ఉండదు. -50 °C. అంతటి చలిలో బ్రతకటానికి మన సేపియన్స్ అద్భుతమైన టెక్నిక్స్ కనిపెట్టారు. చలికి అలవాటు పడ్డ నియాండర్తాల్స్ కూడా చేయలేని పనిది. సూదులు ఉపయోగించి వెచ్చని బట్టలు కుట్టుకున్నారు. మంచులో నడవటానికి స్నోషూస్ లాంటివి తయారు చేసుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మామత్లలాంటి పెద్ద జంతువులను వేటాడటంలో మాస్టర్స్ అయిపోయారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాళ్ళు కేవలం ఆ చలిలో బతుకు ఈడ్చలేదు, అక్కడ వాళ్ళు బాగా వర్ధిల్లారు. ఎందుకంటే ఒక మామత్ని వేటాడితే చాలు, టన్నుల కొద్ది మాంసం, కొవ్వు, వెచ్చదనాన్నిచ్చే బొచ్చు, ఇంకా విలువైన దంతాలు అన్నీ దొరికేవి. సరే, వాళ్ళు అలాస్కా చేరుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? అదే అసలు సిసలైన బ్లిట్స్క్రీక్, అంటే మెరుపు వేగంతో దాడి. 2 ఖండాల్లో వాళ్ళు ఎంత ఫాస్ట్గా వ్యాపించారో చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. క్రీస్తుపూర్వం 14,000లో అలాస్కాలో అడుగుపెట్టారు. కేవలం 2,000 సంవత్సరాల్లో, అంటే క్రీస్తుపూర్వం 12,000 కల్లా సౌత్కి వెళ్లే దారి తెరుచుకుంది. ఇంకో 2,000 ఏళ్లలో, క్రీస్తుపూర్వం 10,000 నాటికి అమెరికా ఖండం చిట్టచివరి అంచున ఉన్న తియర్రా డెల్ ఫిగోకి చేరుకున్నారు. అంటే నమ్మశక్యంగా లేదు కదా, మెరుపువేగం అంటే ఇదే. అంటే కేవలం 2,000 ఏళ్లలో ఆర్క్టిక్ చలిలో వేటాడేవాళ్లు కాస్త అమెజాన్ లాంటి దట్టమైన అడవుల్లో జీవించేవాళ్లుగా మారిపోయారన్నమాట. అడవులు, చిత్తడి నేలలు, ఎడార్లు, ఎలాంటి వాతావరణానికైనా ఇట్టే అలవాటు పడిపోయారు. ఇదే హోమోసేపియన్ స్పెషాలిటీ. ఇది మామూలు విషయం కాదు. జంతు ప్రపంచ చరిత్రలో ఇంత వేగంగా ఇన్ని రకాల ప్రదేశాలకు, అది జన్యుపరంగా పెద్దగా మారకుండానే అలవాటుపడిన జీవి ఇంకొకటి లేదు. ఈ అడాప్టబిలిటీయే మనల్ని మిగతా వాటికన్నా భిన్నంగా నిలబెట్టింది. సరే, మనుషులు వచ్చారు, విస్తరించారు, అంతా బాగానే ఉంది. కాని దీనికో డార్క్ సైడ్ కూడా ఉంది. ఈ వేగవంతమైన విస్తరణ వల్ల పర్యావరణం మీద ఎలాంటి దారుణమైన ప్రభావం పడిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పాయింట్ చాలా సింపుల్ అండ్ క్లియర్. సేపియన్స్ అమెరికాలో అడుగుపెట్టిన 2,000 ఏళ్లలోనే అక్కడున్న ఎన్నో ప్రత్యేకమైన జంతుజాతులు కనుమరుగయ్యాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే టైమింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతోంది. ఆ నష్టం ఎంత దారుణంగా ఉందో చూడండి. నార్త్ అమెరికాలో 47 రకాల పెద్ద జంతువులు ఉంటే వాటిలో 34 రకాలు పూర్తిగా అంతరించిపోయాయి. అంటే దాదాపు 72%. ఇక సౌత్ అమెరికాలో అయితే పరిస్థితి ఇంకా ఘోరం. అక్కడ 60 రకాల పెద్ద జంతువులుంటే వాటిలో ఏకంగా 50 రకాలు మాయమైపోయాయి. అంటే 83%. ఈ నష్టం నిజంగా ఊహక్కూడా అందదు. ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నార్త్ అమెరికాలో 72%, సౌత్ అమెరికాలో 83% పెద్ద జంతువులు మాయమైపోయాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలపు అతి పెద్ద పర్యావరణ విపత్తు. ఓకే, ఇంత పెద్ద నష్టం జరిగింది. మరి దీనికి కారణం ఎవరు?
ఇప్పుడు ఫైనల్ ఇన్వెస్టిగేషన్కి టైమొచ్చింది. సాక్ష్యాలన్నీ పరిశీలించి అసలు దోషి ఎవరో తేల్చేద్దాం. ఇక్కడ 2 ప్రధాన థీరీలున్నాయి. కొంతమంది ఏమంటారంటే ఇది వాతావరణ మార్పుల వల్ల జరిగింది, ఐసేజ్ ముగిసింది కదా అందుకే అంటారు. ఇంకొంతమంది కాదు, దీనికి కారణం హోమోసేపియన్స్ అని వేరెత్తి చూపిస్తారు. మరి నిజమేంటి? సాక్ష్యాలేం చెప్తున్నాయి? అయితే ఈ కేసులో స్మోకింగ్ గన్ అంటే తిరుగులేని సాక్ష్యం ఎక్కడ్నించి దొరికిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదే శిలాజంగా మారిన జంతువుల పేడ. దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్. సైంటిస్టులు ఈ శిలాజమైన పేడ ఉండల వయస్ని కనుక్కున్నారు. అప్పుడు ఒక క్లియర్ ప్యాటర్న్ బయటపడింది. అమెరికా అంతటా ఈ పెద్ద జంతువుల పేడ సరిగ్గా మనుషుల ఆ ప్రాంతానికి వచ్చిన టైంకే ఆగిపోయింది. అంటే ఆ తర్వాత ఆ జంతువులు లేవన్నమాట. క్లైమేట్ చేంజ్ థియరీ దీన్ని వివరించలేదు. ఎందుకంటే ఉదాహరణకి కరీబియన్ దీవులకు మనుషులు చాలా ఆలస్యంగా వెళ్లారు, దాదాపు 5000 బీసీలో. అక్కడ కూడా మనుషులు వెళ్లిన వెంటనే ఈ జంతువుల పేడ మాయమైంది. అంటే కారణం వాతావరణం కాదు, మనుషులే అని క్లియర్గా తెలుస్తోంది. అందుకే అంటారు, అమెరికాలో ఈ పేడ ఉండల సాక్ష్యాన్ని ఎవ్వరూ కాదనలేరు, దీనికి మనమే కారణమని. సాక్ష్యం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇంక దాపరికమెందుకు? బహుశా వాతావరణ మార్పు కూడా కొంత ప్రభావం చూపించి ఉండొచ్చు, కాని ఫైనల్ కిక్ మాత్రం మన సేపియన్స్ నుంచే తగిలింది. ఇలా అమెరికా ఖండం మీద హోమోసేపియన్స్ వదిలివెళ్లిన మొట్టమొదటి చెరగని ముద్ర ఇది. ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన మన జాతి ఎంత పెద్ద మార్పుకు కారణమైందో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే. అలా మొదటి ముద్రను వేశారు. మరి మన జాతి ఈ గ్రహం మీద వేయబోయే చివరి ముద్ర ఏంటి? ఇది గతాన్ని చూసి భవిష్యత్తు గురించి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.